మహానగరంలో మాయగాళ్లు పనివాళ్లుగా ఎంట్రీ ఇచ్చి అందిన కాడికి దోచుకెళ్తున్నారు. ఇంట్లో ఎవరైనా పనివాళ్లుగా పెట్టుకునే ముందు వారి వివరాలను ఆధార్ కార్డులను తీసుకోవాలని పోలీసులు ఎంతగా ప్రచారం చేస్తున్నా కొందరు పెడచెవిన పడుతున్నారు. అలాగే ఇంటికి తాళం వేసి ఏదైనా టూర్ వెళ్లాల్సి వస్తే కంపల్సరీగా దగ్గరలోని పిఎస్ లో సమాచారం ఇవ్వాలని పదే పదే చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యం ఖరీదు ఇల్లు గుల్లవుతోంది. పండక్కి ఫంక్షన్కి ఊరెళ్తున్నారా? తాళం గట్టిగా వేస్తే సరిపోదు. టూర్ వెళుతున్న విషయం దగ్గరలోని పిఎస్లో చెప్తే కాకీలో కన్నేసి ఉంచుతారు. ఈ మాత్రం దానికి పోలీసులకు చెప్పాలా ఏంటి అని నిర్లక్ష్యం చేస్తే దొంగల చేతికి తాళం చెవిచ్చినట్టే. ట్విన్ సిటీస్లో నేపాల్ గ్యాంగ్ మార్క్ ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా మలక్పేట్లోని ప్రొఫెసర్స్ కాలనీలో దొంగలు చేతివాటం చూపారు. మలక్పేట్లోని మనస రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వెంకట్రమణ కుటుంబం గత 20 ఏళ్లుగా ఇదే ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇటీవల ఫారెన్ టూర్ కి వెళ్లారు. తిరిగొచ్చేసరికి షాక్. ముందు డోర్ సేఫ్ గానే ఉంది, వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ లోపలికెళ్లి చూస్తే బీరువా బ్రేక్ అయ్యింది. సీన్ చూడగానే చోరీ జరిగిందని అర్థమైపోయింది. పరిశీలిస్తే ఇంటి వెనక గోడని బ్రేక్ చేసి దుండగులు లోపలికి ఎంట్రీ ఇచ్చినట్టు పసగట్టారు. అల్మరాని పగలగొట్టి అందులో ఉన్న నగదు, 15 తులాల బంగారం, బంగారు నాణేలు, గాజులు, అలాగే 4 కిలోల వెండి, ఆల్ టుగెదర్ గా 1/2 కోటి సొత్తు ఎత్తికెళ్లినట్టు గుర్తించి పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇది హౌస్ బ్రేకింగ్ ముఠాపనా, లేదంటే ఇంటిల్లిపాది ఊరెళ్లారని బాగా తెలిసిన వాళ్లే అదును చూసి పంజా విసిరారా, లేక ఇంటి దొంగల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ గా పని మానేయటంతో అనుమానాలు మరోవైపు టర్న్ తీసుకున్నాయి. బాధితుల కంప్లైంట్ తో కేసు ఫైల్ చేసిన మలక్పేట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మలక్పేట్లో చోరీకా పీచే హ్యాండ్ ఎవరిది? రేపో మాపో దర్యాప్తులో నిజం తేలగమానదు. అయితే ఇటీవల నేపాల్ గ్యాంగ్ మార్క్ ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. పని కావాలంటూ వస్తారు, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి ఓనర్ల నమ్మకం పొందుతారు. కమల్ హాసన్ అనే రేంజ్ లో నటించి ఇంట్లో వాళ్లలా కలిసిపోతారు. గోతికాడ నక్కల్లా మాటేసి అదును చిక్కగానే అందిన కాడికి దోచుకెళ్తారు. రీసెంట్ గా ఇదే టైప్ లో జరిగిన ఓ భారీ దోపిడీ కేసుని టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 5 నిందితుల్ని అరెస్ట్ చేసి 73.35 గ్రాముల బంగారంతో పాటు వెండి, నగదు, ఖరీదైన వాచ్, మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వీరంతా గత నెల 15వ తేదీ రాత్రి కార్ఖానాలోని ఓ రిటైర్డ్ కెప్టెన్ ని తాళ్లతో బంధించి 23 తులాల బంగారం, 95,000 రూపాయల నగదు దోపిడీ చేశారు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి గ్రూపులుగా విడిపోయి హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు పారిపోయారు. దోపిడీ ఘటనని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. తెలియని వ్యక్తుల్ని పనిలో పెట్టుకునే ముందు ఇంటి ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచించారు. పనిలో పెట్టుకోవడం తప్పు కాదు, మనోళ్లుగా ఆదరించడంలో తప్పులేదు. కానీ తిన్నింటి వాసాలు లెక్కెట్టే కొందరి వల్ల మంచివాళ్లని కూడా అనుమానించే పరిస్థితులు తలెత్తాయి. అందుకే ఎవరిని పనిలో పెట్టుకున్నా సరే వారి వివరాలు తెలుసుకోవటం, ముఖ్యంగా వారి ఆధార్ కార్డులు తీసుకోవటం, సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయటం మంచిది.